గౌరవనీయులు పెద్దలు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు మీ ముందు ఎంపీ కోసం మరొకసారి అవకాశం ఇవ్వమని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మిత్రులు ఉన్నటువంటి సమాచారం మేరకు రాష్ట్రంలోనే నంబర్ 1 మెజార్టీతో గెలవబోతున్న మీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వేదికను అలంకరించిన జడ్పీ చైర్మన్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. ఈరోజు పార్లమెంట్కి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మీకు తెలుసా విషయం? ఒక 3.5-4 నెలల క్రితమే టిఆర్ఎస్ పార్టీకి అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి ఈ జిల్లాలో 10లో 9 స్థానాలు మీరు గెలిపించినారు. చాలా పెద్ద మాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 88 సీట్లు ఇచ్చి టిఆర్ఎస్ గవర్నమెంట్ను మళ్ళీ అధికారంలోకి తెచ్చినారు. మనం లోకల్గా ఉండే పనులు చేసుకుంటాం. ఆ పనులన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. మీకు నేనేదో ఇప్పుడు కొత్తగా భజన చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే చిన్న మాట దయచేసి మీరందరూ ఆలోచించాలని కోరుతున్నా. ఊరికి పోయిన తర్వాత కూడా మీరు చర్చ పెట్టండి. ఇంకా ఎవరైనా తప్పుదారిలో ఉంటే మనకు అవసరం లేదు, మనం మంచి దారిలో పోదామని వాళ్ళని కూడా మార్చండి. 2 పనులు జరగాలి. ఒకటి, తెలంగాణ రాష్ట్రం అనుకున్న పద్ధతిలో అన్ని రంగాలలో బాగుపడాలి, డెవలప్ కావాలి. 2, భారతదేశం కూడా ఇప్పుడున్న మార్గాన్ని వదిలిపెట్టి మంచి మార్గంలో నడవాలి. ఇప్పుడు నడుస్తలేదు. ఎట్లా నడుస్తలేదో నేను మీకు చెప్తాను. నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. కొద్దిసేపు మాట్లాడుకుని మనం ముగించుకుందాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు వింటే వెళ్ళి మీ గ్రామాల్లో చర్చ పెడతారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతా ఉన్నా. పెద్దలు చెప్పిన సామెత ఉంది, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని చెప్పి. నేను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే, మీ బిడ్డనే. ఇక్కడ ప్రధానమైన సమస్య సాగునీళ్ళ సమస్య, కరెంటు సమస్య, తాగునీళ్ళకు సమస్య. చాలా తీవ్రమైన బాధలు మనం పడ్డాం, అనేకమైన ఇబ్బందులు పడ్డాం. భగవంతుని దయ, మీ దీవెన, అధికారులు కూడా బాగా కష్టపడ్డారు. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీళ్లు మనకు రాబోతా ఉన్నాయి. ఒక్కసారి అవి వచ్చినాయంటే ఈ జిల్లాలో మీరు అద్భుతం చూడబోతూ ఉంటారు. అటు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, మనం సింగూరు ప్రాజెక్టు కూడా కాళేశ్వరం నీళ్లతో నింపుకుంటాం. ఇంతకుముందే మదన్ రెడ్డి గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు వారితోనే మాట్లాడుతూ ఉన్నా. ఇప్పటికి దాదాపు ఒక 11-12 చెక్ డ్యాములు మంజీరా నది మీద, 2-3 చెక్ డ్యాములేమో హల్దీ నది మీద శాంక్షన్ అయి ఉన్నాయి. వాటి పనులన్నీ కూడా స్పీడ్గా కంప్లీట్ చేస్తాం. మంజీరా నది మెదక్ జిల్లాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రకృతి సంపద. కానీ సమైక్య రాష్ట్రంలో సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని హైదరాబాద్కి అప్పచెప్పి మన నోరు కొట్టినారు, మన పుట్ట కొట్టినారు. మనం సఫర్ అయినాం, బాధపడ్డాం. ఈ మధ్యనే ఆందోళన నియోజకవర్గానికి ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇంతకుముందే జహీరాబాద్ సభలో కూడా నేను చెప్పిన స్పష్టంగా, సింగూరు నుంచి జహీరాబాద్ కానీ, నారాయణఖేడ్ కానీ, ఆందోళన నియోజకవర్గాన్ని వాళ్ళకి తలా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అదే పద్ధతిలో మన నర్సాపూర్కు, మల్లన్న సాగర్ నుంచి, కాళేశ్వరం నుంచి మెదక్కు, మిగతా 5 నియోజకవర్గాలకు కూడా ఎవ్వలకు కూడా 1,00,000 ఎకరాలకు తగ్గకుండా మనకు సాగునీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా.
అంటే మెదక్ జిల్లాలో ఇంచుమించుగా 10 నుంచి 11, 12 లక్షలు పాత మెదక్ జిల్లాలో నీళ్లు వస్తాయి. ఈ నీళ్లు వస్తాయి అని నేను చెప్పేది ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి కాదు. రాబోయే 1.5-2 సంవత్సరాలలో 10-11 లక్షల ఎకరాలలో వరి నాట్లు పడి పచ్చగా లక్ష్మీ అమ్మవారు తాండవమాడే మెదక్ జిల్లా మన కళ్ళారా చూడబోతా ఉన్నాం. మీరు నిశ్చింతగా ఉండవచ్చని నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు బాధలు పోయినాయి, ఇక మళ్ళీ కరెంటు బాధలు రావు. 5 ఏళ్ల కింద మనం ఎట్లా ఉన్నాం? ఎన్ని మోటార్లు కాలుతుండే, ఎన్ని బాధలుండే, ఎన్ని లంచాలు ఇచ్చేది ఉండే, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉండే. ఈరోజు ఆ సమస్య లేదు. ఇవాళ కరెంటు ఉండకపోతే వార్త, ఉంటే వార్త కాదు. ఒకనాడు ఉంటే వార్త. అంత బాగా అయింది. ఆ కరెంట్ అట్నే ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. మంచినీళ్ళ బాధ కూడా మిషన్ భగీరథ ద్వారా కంప్లీట్ అవుతూ ఉంది. మీ కళ్ళ ముందరనే జరుగుతూ ఉంది. అది కొద్ది రోజులలో కంప్లీట్ అవుతుంది. సింగూరులో నీళ్లు కథమవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం జరంత ట్రబుల్ అయినా మీరు ఓపిక పట్టాలి, ఓర్చుకోవాలి. కానీ ఒకసారి ఎండాకాలం పోయిందంటే మీ ఇంటికే నీళ్లు ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున దర్జాగా వస్తాయి. ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారుకు పోయే అవసరమే ఉండదు భవిష్యత్తులో అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి మంచి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం. చాలా బాగా జరుగుతుంది. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్ ఇప్పుడు ఇచ్చే 1000 రూపాయలు 2000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా ఫ్రీ కరెంట్ రైతులకు ఇచ్చుకుంటా ఉన్నాం. అట్నే ఇస్తాం కూడా, కంటిన్యూ చేస్తాం. రైతులు ఎందుకంటే ధనవంతులు కావాలి. రైతులు అప్పులలో ఉన్నారు. ఎందుకు ఫ్రీ కరెంట్ ఇస్తామంటే ఇండియాలో ఎవ్వరు ఇయ్యరు. నరకడానికి మస్తుగా మాట్లాడతారు, మాటలు చెప్తారు. కానీ ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం 29 రాష్ట్రాలు ఇండియాలో ఉంటే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ 24 గంటలు ఫ్రీ కరెంట్ రైతులకు ఇచ్చే రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో కూడా 24 గంటలు ఇయ్యరు రైతులకు కరెంటు. ఒక్కటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాం. అదేవిధంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. నిన్నయాల మనం చూసి ప్రధానమంత్రి కూడా నకలు కొట్టిండు. ఓ పావుల మందం వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్తున్నారు. రైతు బంధు, రైతు బీమా. నేను కూడా కాపోన్నే, నాకు వ్యవసాయం ఉంది, రైతుల బాధ నాకు తెలుసు. అందుకోసం ఎవరు ఏమన్నా సరే, ఆర్థికవేత్తలు ఏమన్నా సరే, ఖచ్చితంగా తెలంగాణ రైతులు పడ్డ బాధ, వాళ్ళకున్న అప్పులు, వాళ్ళు పడే బాధ నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇంకో 7-8 సంవత్సరాల వరకు ప్రాజెక్టు నీళ్లు రావాలి, ఫ్రీ కరెంట్ రావాలి, రైతు బంధు పెట్టుబడి సాయం రావాలి, రైతు బీమా కూడా కొనసాగాలి. అప్పుడు ఏమవుతుంది? ఉన్న అప్పులన్నీ తీరిపోయి ప్రతి రైతు దగ్గర కూడా 3 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు బ్యాంకులో బ్యాలెన్స్ వస్తుంది. అది బంగారు తెలంగాణ. అది కావాలని చెప్పి మనం తనలాడుతూ ఉన్నాం. అది జరిగిన నాడు చాలా బాగా ఉంటుంది. అందుకే రైతు బంధు దాని ప్రాధాన్యతను గుర్తించి ఎకరానికి 4000 పంటకున్న దాన్ని 5000 చేసుకున్నాం. ఇప్పుడు ఎకరానికి పంటకు 5000 చొప్పున సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా రైతు బీమా నాకు చాలా సంతృప్తి ఉన్నది. 5 గుంటల భూమి ఉన్న రైతు చనిపోయినా, అర ఎకరం రైతు చనిపోయినా 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. మీ అందరికి తెలుసు, మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ఇది కూడా ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో లేదు, ఒక తెలంగాణలోనే ఉంది. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. వృత్తి పని వాళ్ళని ఆదుకున్నాం. యాదవ్ సోదరులకు గొర్రెలు ఇచ్చినాం, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చినాం, చేనేత కార్మికులను ఆదుకున్నాం. అన్ని ఫ్రంట్స్లో ఇంత తక్కువ కాలంలో 4.5 సంవత్సరాలలో కష్టపడి నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పనిచేసినాం. కాబట్టి ఇవి సాధ్యమైనవి. మీతో నేను ఒకటే కోరుతున్నా, తండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఎప్పటి నుంచో అడిగిన గిరిజన సోదరులు ఎవరు చేయలే, ఒక మనమే చేసుకున్నాం. అదేవిధంగా సాగునీళ్ళు వస్తాయి, అవన్నీ వస్తాయి, మీకు ఇబ్బందే లేదు. దాని గురించి పెద్ద మనం బాధపడే అవసరం కూడా లేదు. కొన్ని కోరికలు ఎంఎంటీఎస్ కావాలని, పలానా రైలు కావాలని ప్రభాకర్ రెడ్డి గారు కోరినారు. ఆయన చాలా మంచి ఉత్తమమైన ఎంపీ, తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తాం. దానికి పెద్ద ఇబ్బంది లేదు. గవర్నమెంట్ మనమే ఉన్నాం కాబట్టి అవి పెద్ద సమస్యలు కావు, అవన్నీ తీరిపోతాయి. కానీ మెదక్ జిల్లా చైతన్యవంతమైన జిల్లా, పోరాటాల జిల్లా. ఒక్క విషయం మీరు ఆలోచించేయాలి.
మీరు వింటున్నారు ఇలా ఉపన్యాసాలు ఎవరై రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే పెద్ద అస్థిని లెక్కిస్తా ఉన్నారు రోజు ఒకని మీద ఒకడు ప్రధానమంత్రి చోర్ హే అని రాహుల్ గాంధీ అంటారు లేదు లేదు తల్లి కొడుకులు ఇద్దరు వాళ్ళే పెద్ద దొంగలు ఇద్దరు జమానత్ మీద బయట తిరుగుతున్నారు అని నరేంద్ర మోడీ అంటాడు అసలు ఈ దేశాన్ని పరిపాలించినోడు ఎవడు దయచేసి ఆలోచించేయండి మా పత్రికా మిత్రులతో నేను రోవర్తా ఉన్నా ఇది చైతన్యం పరచాలి మీరు మీ బాధ్యత కూడా ప్రజలను 55-56 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ 11 ఏళ్ళు బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి 66 ఏళ్ళు పరిపాలించినది మొత్తం 73 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 66 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరురా అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఇది నిజం కదా మళ్ళీ వాళ్ళే ఇప్పుడేదో ప్రభాకర్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు లేదా కేశవరావు పరిపాలించినట్టు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెద్ద అస్థిని లెక్కించి కొట్లాట ఇది ఎట్లా ఉన్నదంటే ఆ తెనాలి రామలింగన్ కథలో నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను ఏడిసినట్టు చేస్తా అని జనాన్ని గోల్మాలు దింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు గమనించిన వాళ్ళ మాట సిద్దిపేటలో 1974-75లో నేను డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థిగా చదువుకునే రోజులలో ఇందిరాగాంధీ పెట్టింది స్లోగన్ ఏంది గరీబీ హటావ్ ఇందిరాగాంధీ తర్వాత వాళ్ళ రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ గారు వచ్చిండు ఆ తర్వాత 5 ఏళ్ళ మధ్యలో పివి నరసింహారావు వచ్చిండు ఆయన కాంగ్రెస్ ప్రధానమంత్రి ఆ తర్వాత 10 ఏళ్ళు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన ప్రధానమంత్రి వచ్చినాడు ఇంతకాలం జరిగిపోయింది అంటే వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది వాళ్ళ నాయన అదే చెప్పిండు ఇలా మనుమడు రాహుల్ గాంధీ కూడా మళ్ళా గరీబీ అటా ఉంటాడు అంటే ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉంటారు ఎన్ని దశాబ్దాలు ఈ నినాదాలు ఉంటాయి ఎప్పటిదాకా ఈ డ్రామా ప్రజలు చూడాలా ఈ గరీబులు అనేది ఎప్పుడు పోతారు శాశ్వతంగా ఈ దేశం నుంచి దయచేసి ఈ పాయింట్ మీరు ఆలోచన చేయాలి నేను చెప్పేది మీకు తెలుసు ఇందిరాగాంధీ గరీబీ హటావ్ మళ్ళీ ఇప్పుడు న్యాయ అనే పేరుతోని రాహుల్ గాంధీ గరీబీ హటావ్ అంటే నాయనమ్మ కాలం నుంచి మనమన్ దాకా ఇదే స్లోగన్ అంటే వాళ్ళ ఆలోచన ఎట్లున్నది ఎంత బ్యాంకరప్ట్ ఉన్నది ఎంత దరిద్రంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకో పెద్ద విషయం నరేంద్ర మోడీ ఆయన ఎంబడి ఆయన పేరేంటి అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు 2014 ఎన్నికలలో ఏం చెప్పారండి మైకులు వలిగిపోయినాయి ఇప్పటికంటే ఎక్కువ చాలా పెద్ద లొల్లి చేసినారు 2-3 నెలల లోపల మమ్మల్ని గెలిపియండి మొత్తం నల్లధనం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ పాతాళంలో ఉన్నా నల్లధనం తెస్తాం ఇగో గింత నల్లధనం వస్తుంది ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు అన్నారా లేదా ప్రతి ఇంటికి ఇస్తామన్నారు తర్వాత ఏడాది అయిపోయింది బీజేపీ పార్టీ అధ్యక్షుని పత్రిక వాళ్ళు అడిగినారు ఏమైనా నువ్వు మరి 15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తామంటారు 15 రూపాయలు ఇవ్వపోతుంది దీని సంగతి ఏంది అని అడిగింది ఆ ఎలక్షన్లో మాత్రమే చెప్తామా అన్నీ చేస్తామా ఎలక్షన్లో చెప్పిన చేస్తామా చునావీ జుమ్లా ఎలక్షన్లలో చెప్పిన బట్టి ముచ్చట అని ఆయన మాట్లాడతారు అంటే దేశ ప్రజల గురించి ఏదైనా మాట్లాడాలి ఓట్లు కొట్టుకొని పోవాలి తర్వాత ఏమన్నా కానీ మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ కొత్త నినాదం ఇంతకుముందు షాయవాలా ఇప్పుడేమో చౌకీదారు ఇదే కావన్న డ్రామా ప్రజలకు ఈ డ్రామానన్నా ప్రజలకు కావాల్సింది ఇంకా మైబీ చౌకీదార్ అంటే మైబీ చౌకీదార్ ఈ డ్రామాలు స్లోగన్లు క్రియాహీనమైనటువంటి నినాదాలు తప్ప నిజంగా గుండె మనసు కరగదీసి ఈ దేశాన్ని ఖచ్చితంగా బాగు చేయాలనే ఆలోచన లేదు దేశంలో ఉన్న సంపద వనరులు మానవ వనరులు నిధులు వాడుకునే తెలివితేటలు కూడా లేవు ఈ రెండు పార్టీలకు కూడా నేను ఒక బాధ్యత గల ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా నేను చెప్తా ఉన్నా 20 లక్షల పైబడి 20 లక్షల కోట్ల పైబడి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మహారత్న కంపెనీల దగ్గర డబ్బులు మూలుగుతూ ఉన్నాయి దేశంలో పేదరికం ఉన్నది దళితులు బాధపడతా ఉన్నారు మేము బాగుపడలేదని గిరిజనులు బాధపడతా ఉన్నారు మైనార్టీలు బాధపడతా ఉన్నారు బీసీ వర్గాలలో ఓసీ వర్గాలలో ఉన్న నిరుపేదలు బాధపడతా ఉన్నారు అవి మాట్లాడరు ఆ సమస్య మాట్లాడరు రెండు గవర్నమెంట్లు కూడా
ఎందుకోసం వీళ్ళు ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పెట్టరండి? యూపీఏ గవర్నమెంట్ పెట్టలే, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పెట్టలే. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ వీళ్ళు పెట్టరు. ఏం కారణం చేత పెట్టరు? ఏం చేస్తారులే ప్రజలు అని ఒక అహంకారం. ప్రతి ఎన్నికల్లో నినాదం సృష్టించాలి, ఒక ప్రచార హోర్ క్రియేట్ చేయాలి, దానిలో క్యారీ ఫార్వర్డ్ కావాలి. ఇది మారాలి. ఒకటి రెండు విషయాలు చెప్తే ఇది నిజమేనా అని మీరు అనుకుంటారు. మీరు తెలుసుకోండి, మీ ఊర్లో ఉండే కరెంట్ అధికారులను తెచ్చుకోండి. దేశంలో 3,50,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయితే దాన్ని వాడే తెలివి లేదు. సగం దేశం చీకట్లో ఉంటున్నది. 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే ఇవాళ కూడా దేశంలో సాగునీళ్ళకు బాధపడాలి, తాగునీళ్ళకు బాధపడాలి. ఏం గ్రాచారం ఇది? ఎవరి కోసం దేశం ఈ బాధపడాలి? ఎందుకోసం పడాలి? వీళ్ళ డైలాగుల రాజ్యం ఎన్ని రోజులు నడవాలి? దయచేసి ఆలోచించేయాలి. ఆషామాషిగా ఓటేయడం కాదు, ఇక్కడ మందమే ఆలోచించడం కాదు. నాకు తెలుసు, బయట అందరు చెప్తా ఉన్నారు, నా దగ్గర సర్వే రిపోర్ట్ కూడా ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి మెజారిటీ 5 లక్షలు దాటి వస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ ఎంపీ ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. నా కోరిక మీతో ఏంటంటే దయచేసి మెదక్ జిల్లా మీరు పక్కన ఉండే వాళ్ళని కూడా ప్రభావితం చేయాలి. జైరాబాద్ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మనకు అంటుకున్న జిల్లాలు ఏవైనా కావచ్చు, వాళ్ళని కూడా ప్రభావితం చేయాలి. తెలంగాణ యావత్తు పిడికిలు బిగించి ఒక ప్రగతి కాముక భారతదేశ నిర్మాణంలో మేము పాత్ర వహిస్తామనే మాట చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి 16 ఎంపీలు మనమే గెలిచిపోతే 100కు 100% ఢిల్లీలో దేశం యొక్క గతి గమనం మారవలసిన అక్కర ఉన్నది. దానికోసం మీ బిడ్డగా అన్ని ప్రయత్నాలు కూడా నేను చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. 100% ఆ హామీ జరగబోయే సూచనలు కనపడతా ఉన్నాయి. అన్ని రిపోర్ట్లు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ 16 ఎంపీలు గెలిచే పరిస్థితికి ముందుకు దూసుకొని పోతా ఉన్నది. నిన్న ఇయ్యాల వచ్చిన రిపోర్ట్లు కూడా అవే చెప్తా ఉన్నాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి. స్థానికంగా ఉండే సమస్యలు, జిల్లా అవసరాలు, నేను ఈ జిల్లాలో పుట్టినవాడినే కాబట్టి 100% వాటిని నెరవేర్చే బాధ్యత నాది. వ్యవసాయం నీళ్ల బాధ్యత నాది. మంజీరా నదిని, హల్దీ నదిని ఒక చెక్ డ్యామ్ మిల్ ఇంకో చెక్ డ్యామ్కు తలిగే విధంగా ఒక సజీవ జలధారగా రూపుదిద్దే బాధ్యత కూడా నాది. ఆ విధంగా తప్పకుండా కార్యక్రమాలు తీసుకుందాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎండపూట వచ్చినారు నాకు తెలుసు, అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ సభను, ఈ నర్సాపూర్లో ఒక ప్రచారం ఉంది మనకి. నేను ఎప్పుడు ఇక్కడ సభ మాట్లాడిపోయినా విజయమే సాధించడం తప్ప అపజయం మనం చూడలే. అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు ఇచ్చినారు. ఇక్కడ మదన్ రెడ్డి గారితో పాటు సోదరి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గారు కూడా మనతో చేరినారు. ఇద్దరు కలిసిన తర్వాత అసలు ఇక్కడ తిరిగే లేదు. నర్సాపూర్లో కూడా 1,50,000 మెజార్టీ రావాలని మిమ్మల్ని ఒకటే మాట కోరుతా ఉన్నా. తిరుగులేని మెజార్టీ రావాలి. పోటీ మన కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో లేదు. వాళ్ళు ఏదో డంబచారం చెప్తారు మస్తుగా. ఎంత డంబచారం ఉంటుందంటే బీజేపీ పార్టీ వాళ్ళ లొల్లి వశమే అయితే లేదు. ఏం జరిగిందంటే నిన్న కాకముందు జరిగిన ఎన్నికలలో వాళ్ళు 118 సీట్లు పోటీ చేసింది. గెలిచింది 1 సీటు, అది సాగు తప్పి కన్నులొట్టపోయి. 103 దగ్గర డిపాజిట్లు పోయినాయి. వాళ్ళ బొబ్బ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ ఉన్నది. అంటే ఆ విధంగా ఉంటుంది. దాన్ని చూసి మనం మోసపోవద్దు. మెదక్ నియోజకవర్గంలో ఉన్న పోటీ ఏంటంటే వాస్తవానికి టీఆర్ఎస్కే పోటీ ఉన్నది. గజ్వేల్కు నర్సాపూర్కు పోటీ, దుబ్బాకకు సిద్దిపేటకు పోటీ, మెదక్కు సంగారెడ్డికి పోటీ. ఎవ్వరు కూడా 7 నియోజకవర్గాలలో 1,00,000 లోపల మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రభాకర్ రెడ్డి మెజారిటీ ఆల్ ఇండియా రికార్డు బద్దలు కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. అంత పెద్ద మెజార్టీతోని ఇక్కడ మనం గెలవబోతా ఉన్నాం. గెలిస్తే ఇది ముఖ్యమంత్రి కూడా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మనందరి గౌరవం పెరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 11వ తేదీ దాకా ఇదే టెంపో కొనసాగించి అతి భారీ మెజార్టీతోని గెలిపించండి. ఈ జిల్లా అవసరాలన్నీ తీర్చే బాధ్యత నాది అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.